గులాబీ సైలెంటు ఎందుకు? ప్రజల్లోకి వెళ్లేందుకు వెనుకంజ అంట. మీడియా వేదికగానే నేతల విమర్శలు. సిద్దిపేటకే పరిమితమైన యూరియా ఫైట్ అంట. స్థానిక ఎన్నికలు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించని అధిష్టానం అంట. అనుబంధ సంఘాల బలోపేతం పైన జాప్యమంట. కేవలం కేసులు కోట్లపైనే పార్టీ అగ్రనేతల సమయమంట. ఫామ్ హౌస్లోనూ ప్రాజెక్టులు కేసులపై చర్చ. లోకల్ క్యాడర్లో అసంతృప్తి. ఎన్నికల వేళ ఇంత నిర్లక్ష్యమా అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మొత్తానికైతే ఈ కేసుల గురించి పార్టీ గురించి ఫామ్ హౌస్లో చర్చలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఇంకా పార్టీ క్యాడర్ గురించి కార్యకర్తల గురించి స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాత్రము చర్చ జరగట్లే అని విమర్శలు వస్తూ ఉన్నాయి కింది స్థాయి నుంచి. సో 42% అమలు పక్కాగా ఎలా చేద్దామని చెప్పేసి రిజర్వేషన్లు పాతవేనా పార్టీ పరంగానే ఎన్నికలగా ఏదనేది ఆలోచనలో ఉన్నారట. మొత్తానికైతే మంత్రులతోటి అధికారులతోటి చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి పిసిసి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో అధ్యక్షులతోటి భేటీ అయ్యి మంత్రులతోటి భేటీ అయ్యి ఒక చర్చ చేసి పార్టీ పరంగానే వెళ్దామా లేదంటే రిజర్వేషన్ ప్రకారం ఎట్లా వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకునే ఆలోచన మాత్రము సీఎం గారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక రైతులపై కాంగ్రెస్ పగాట. కాళేశ్వరంపై బురద రాజకీయాలొద్దు, సముద్రంలోకి నీళ్లు వదులుతోంది మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ఇక పిల్లర్ కూలినప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిన పిటిషనర్ దారుణ హత్య. అడ్వకేట్ హార్ట్ అక్తో మూతి. బురద రాజకీయాలు బంద్ చేయాలి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాసు కౌంటరు.